అత్యద్భుతంగా రూపొందించినటువంటి మిరాయి చిత్రం ఇంత అద్భుత విజయాన్ని అందుకున్నటువంటి శుభ సందర్భంలో అమ్మలు కన్న అమ్మ కనకదుర్గమ్మ వెలిసినటువంటి విజయవాడలో ఈ పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి సినిమాలోని నటీనటులకి సాంకేతిక వర్గానికి అన్నిటికంటే మించి విచ్చేసినటువంటి 50 మంది అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చిరకాల మిత్రులు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి సుప్రసిద్ధ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు వారి ద్వారా వచ్చినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించడం అనేది ఆయన మిత్రులుగా మా అందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే సందర్భంలో విశ్వప్రసాద్ గారు ఆయన యొక్క స్నేహ ధర్మాన్ని స్నేహామృతాన్ని నాకు పంచిపెట్టే విధంగా రేపు జరిగేటువంటి పుట్టినరోజుని ఒకరోజు ముందుగానే ఈ వేదిక మీద నిర్వహించినందుకు కూడా విశ్వప్రసాద్ గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చూసాం మిరాయి చిత్రం తాలూకు పాటలు, అదేవిధంగా ఈ చిత్రం సాధించినటువంటి విజయం. ఇవాళ కొన్ని రోజుల పాటు కొద్ది కాలం పాటు సరైనటువంటి విజయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు సినిమా మిరాయి చిత్రంతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవటం, అందులోనూ మన పురాణ ఇతిహాసాల్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే మనకి రామాయణం లాంటి మహాగ్రంథం మనకి వాల్మీకి మహర్షి అందించారో ఆ రామాయణ గ్రంథం నుంచి కొంత భాగాన్ని ఉటంకించుకుని అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో మారు మనసు పొందినటువంటి అశోకుడి యొక్క విధానాన్ని ఆయన చూపించిన మార్గంలో కొన్ని గ్రంథాలకు సంబంధించి ఒక కథని అల్లి ఆ కథ ద్వారా ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపొందించినటువంటి విశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా ఆ చిత్రాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించినటువంటి కార్తీక్ ఘట్టమనేని గారిని కూడా మన అందరి తరపున కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ హనుమాన్ తోటి ఒక అద్భుత విజయాన్ని పొంది యువతరంలో ఒక భరోసా కల్పించేటువంటి కథానాయకునిగా పేరు పొందినటువంటి సజ్జా తేజ గారు ఇవాళ మళ్ళీ మిరాయి చిత్రంతో అదే సజ్జా తేజ గారు సజ్జా వారు మిరాయి చిత్రంతో మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని పొంది ఇవాళ మన ముందు నిలబడ్డారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచు వారి కుటుంబం నుంచి వచ్చి ఒక అద్భుతమైనటువంటి నటుడిగా ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రల్ని పోషించి కథానాయకునిగా ప్రతినాయకునిగా క్యారెక్టర్ రోల్లో అన్ని విధాలుగా కూడా అందరినీ ఒప్పించి ఇవాళ ఈ చిత్రంలో ప్రతి కథానాయకునిగా ప్రతి నాయకునిగా అద్భుతమైనటువంటి పాత్ర పోషణ చేసినటువంటి మంచు మనోజ్ గారికి కూడా మనందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోలందరితోటి కూడా కథానాయికగా నటించి ఒక పక్కన గ్లామర్ రోల్స్ని మరో పక్కన నటనకి అవకాశం ఉన్నటువంటి పాత్రలను కూడా పోషించి అశేష ఆంధ్ర ప్రజానీకం యొక్క ప్రత్యేకమైన అభిమానాన్ని పొందినటువంటి శ్రీమతి శ్రేయ గారు ఇవాళ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర పోషించి మన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, యువ కథానాయిక ఇవాళ ఆమె పేరు హతికా నాయక్ గారు, రుతికా నాయక్ గారు ఒక మంచి హీరోయిన్గా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందగలిగేటువంటి కథానాయికగా ఈ చిత్రంతో గొప్ప విజయాన్ని అందుకున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మనం చూసాం ఇప్పుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని
దాంతోపాటు బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం కదా, దాన్ని కూడా అత్యద్భుతంగా అందించినటువంటి హరిగారికి కూడా మన అందరి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ఈ చిత్రాన్ని ఇంత కనువిందుగా మనకు చూపించడానికి ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు, దర్శకుడు మాత్రమే కాదు, అత్యద్భుతమైనటువంటి సినిమాటోగ్రాఫర్గా కూడా ఉన్నటువంటి కార్తీక్ ఘట్టమనేని గారిని మన అందరి తరపున కూడా మరొక్క మారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక సినిమాని, మైథాలజీకి సంబంధించిన సినిమా, ఫ్యాంటసీకి సంబంధించినటువంటి ఒక సినిమాని ఇవాళ ఉన్నటువంటి ప్రజల అభిరుచికి అనుగుణంగా మలచడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా కన్విన్సింగ్గా ఆ సినిమా తీయాల్సి ఉంటుంది. ఇతిహాసాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని సోషలైజ్ చేసి దాన్ని ప్రజల ముందు పెట్టి దాన్ని ప్రజలందరి అభిష్టం మేరకు విజయం పొందాలంటే చాలా ప్రతిభ ఉంటే కానీ అది సాధించలేరు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి యువ దర్శకుడు, యువ సినిమాటోగ్రాఫర్, యువ రచయిత కార్తీక్ ఘట్టమనేని గారికి బంగారు భవిష్యత్తు ఉండాలనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకి, నటీనటులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి మాకు విశ్వప్రసాద్ గారి విజయం చాలా అవసరం. ఆయన ఇప్పటికే చాలా సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ గారితోటి రాజా సాహెబ్ సినిమాని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకి సరైనటువంటి అచ్చమైనటువంటి హిట్ పడలేదనేటువంటి భావన ఒక పక్కన ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఒక అద్భుతమైన హిట్ పొందినటువంటి విశ్వప్రసాద్ గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒక నవతరం నాయకుడు, మీ అందరి ఆదరాభిమానాల్ని చూరగొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేన పార్టీ తరఫున ఆయన యొక్క ఆశీస్సులతోటి మంత్రినైనటువంటి నేను ఆయన పార్టీ తరపున మీ ముందు నిలబడి ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడం, అందున నేను సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రిని కావటం నాకు పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం తెలుగు సినిమా పరిశ్రమ వేళ్ళూనుకునేలాగా ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్పనిసరిగా కృషి చేస్తుందని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహకారం అందించడానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాననేటువంటి మాటని ఈ సినిమా రంగం వారందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ముందుకు వెళదాం, తెలుగు సినిమాని ఆంధ్రదేశంలో కూడా ముందుకి తీసుకెళ్దాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కందుల దుర్గేష్ గారికి మరొకసారి